ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. మాస్టర్ గారు మా జాతకాలు బయట పెడతారనుకుంటా. అర్చన. ఎస్ సార్. 100కి 62. ఈసారి 80 దాటాలి. అలాగే సార్. కూర్చో. భాస్కర్. ఎస్ సార్. 71. ఇంకొంచెం నెట్టాలి రోయ్. ఓకే సార్. కూర్చో. శ్రీ విద్య. ఎస్ సార్. క్లాప్స్ కొట్టండి. శబాష్. 100కి 100. ముందే నువ్వు ఇలాగే కష్టపడి పై చదువులు చదివితే గొప్ప స్థాయికి వెళ్తావు. సార్ పెద్దయ్యాక కూడా నేను స్కూల్కే రావాలి. అదేంటమ్మా? మీలాగా టీచర్ నయ్యి పాఠాలు చెప్పాలి సార్. మంచిదమ్మా. నువ్వు టీచరు అయితే ఎంతమందిని డాక్టర్లని కలెక్టర్లని చేస్తావో. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. అంత తేలిగ్గా ఉందంటే నా పేపరే అనుకుంటా. గణపతి. రే లేపండ్రా వాణ్ణి. లేవడానికే బద్ధకం అయితే ఇంకేం రాస్తావురా? అందరూ కనీసం 3 టావులైనా రాస్తే ఇతగాడు రాసింది ఒకే ఒక్క పేజీ. పోనీ అదైనా సరిగ్గా రాశాడా? ఆకు మీద 0 రాసినట్టు రాస్తే వచ్చేది 0నే. పండిత పుత్రః పరమసుంఠః అని నిరూపించుకున్నావురా గణపతి. మీ నాన్నగారు ఎంత గొప్ప మాస్టారు. నీ పేరులో తప్ప నోర్లో అక్షరం లేదు. శ్రీ విద్యను చూసి నేర్చుకోరా. రోజు ఏరు దాటొచ్చి మరీ చదువుతోంది. 0 మాదిరి నీకు బోడిగుండు కొట్టించాలి. లంచ్ బిల్లు కొట్టారు. నీకు మటుకు తిండిదండగా. అదేంటి నువ్వు తినకుండా కుక్కకి పెట్టావు? రోజు నేను స్కూల్కి వస్తున్నాను. ఇది కూడా బడిలోనే ఉంటుంది. దీనికి చదువు రాదు, నాకు చదువు రాదు. అందుకే. అలా అనుకుంటే ఏదీ రాదు. ఇంటి నుంచి అన్నం తెచ్చుకున్నావు, స్కూల్ నుంచి 0 తెచ్చుకున్నావా అని అడిగితే పాస్ అయ్యానని అమ్మకు అబద్ధం చెప్తానుగా. అమ్మకి ఎవరైనా అబద్ధం చెప్తారా? అందుకే నీకు చదువు రాదు. వీళ్ళైనా నిజం చెప్తే 2-3 రోజులు భోంచేయదు మా అమ్మ. నేనది చూడలేను. అయ్యో, కొట్టినందుకు సారీ రా. పర్లేదులే. అమ్మని బాధ పెట్టడం కంటే బాగా చదువుకోవచ్చు కదా. కష్టపడి చదువుతాను, పరీక్షలు అనగానే మర్చిపోతాను. భయమో ఏమో. సరే, ఒక పని చేద్దాం. రేపటి నుంచి స్కూల్కి రోజు 1 గంట ముందురా. నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. అప్పుడు నీకు కూడా 100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు మన ఇద్దరిని విద్యా గణపతి అంటారు. నిజంగా వస్తావా? ప్రామిస్? ప్రామిస్.
లక్ష్మమ్మ బడి వదిలేశారు, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్దామా? పర్లేదన్నా, నా బిడ్డ కోసం వీళ్ళని తెప్ప దిగమనటం తప్పు. సరే అమ్మా. చంటి పిల్లాడు ఎక్కడమ్మా? లేడు సుశీల, బిడ్డ వాళ్ళ నాన్న దగ్గరున్నాడు. రే ఏంకయ్యా, రా సాయం పట్టు. వస్తున్నా. అమ్మా, అన్నయ్య, అమ్మ, చెల్లి, అమ్మని చూడు. అమ్మా విద్య, అన్నయ్య చెల్లి మీ ముగ్గురు కలిసి నరసయ్య తెప్ప ఎక్కండి. అలాగే అమ్మా. బేగా ఎక్కండమ్మా, రంగయ్య తెప్పని దాటేసుకుని పోతాం. జాగ్రత్త, చెల్లి చేయి పట్టుకో. ఓ రంగనా, అటెళ్ళకు, గుండం ఉంది. నాకు తెలియదు చూడుకుండాలేదురా. ఎక్కడికి వెళ్ళావు? రంగనా, రంగనా చూడకుండా. అయ్యో రంగనా, అమ్మా, రంగనా, ఓ రంగనా. అమ్మా, 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 అమ్మా విద్య, అయ్యో అమ్మా, 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 అమ్మా విద్య, అమ్మా విద్య, అమ్మా విద్య, అమ్మా, అమ్మా, పిల్లలు ఆగండి. అమ్మా, 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 అమ్మా. అయ్యో
ఇక రాదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు ఏడిస్తే చెల్లి కూడా ఏడుస్తుంది. నాన్న, బడికెప్పుడు పోవాలి? బడికా? అవును నాన్న, బాగా చదువుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలని అమ్మ చెప్పింది కదా. దశదిన కర్మ అయిపోని అమ్మా. పిల్లలెవరూ రాకముందే వచ్చావేంటి గణపతి? చదువు వస్తున్నాను సార్. అమ్మ విద్య, వెళ్ళు. అమ్మా విద్య, అమ్మా జాగ్రత్త అమ్మా. దెబ్బ బోల్తా పడితే కష్టం. అటువైపు వెళ్ళొద్దు, సుడిగుండాలుంటాయమ్మా. వెళ్ళొద్దు, అటు పక్క వెళ్ళొద్దు. నా మాట విను, నువ్వెక్కదమ్మా. అమ్మా 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 అమ్మ విద్య, ఏమైందమ్మా? నాన్న, అమ్మ అమ్మ నాన్న మునిగిపోతుంది నాన్న, కాపాడు నాన్న. నాన్న, అమ్మ నాన్న, నాన్న, అమ్మ అమ్మ. అమ్మ విద్య, అమ్మ ఎక్కడుందమ్మా? గుండం వైపు వెళ్తుంది నాన్న. వెళ్ళదని చెప్పు నాన్న, చెప్పు నాన్న. అమ్మా, నువ్వు అన్నయ్య చెల్లెని తీసుకుని బడికి వెళ్ళండి అమ్మా. తెప్పెక్కమ్మా. వద్దు నాన్న, వద్దు. నేను ఎక్కను, నేను ఏరు దాటలేను. నేను ఎక్కను నాన్న, నేను ఎక్కను. అమ్మ తల్లి, భయపడకు తల్లి, నువ్వు చదువుకోవాలి కదా, ఎక్కమ్మా. నేను వెళ్ళను నాన్న, నేను ఎక్కను. అమ్మ చెప్పింది బోల్తా పడిపోతుందని. నేను వెళ్ళను నాన్న, నేను వెళ్ళను నాన్న, నేను వెళ్ళను. అయ్యా, బిడ్డ భయపడిపోయినది, బలవంతంగా ఎక్కించదు. బాగా చదువుకుంటుంది, అలాంటప్పుడు భయం పోనీయండి బాబు. మొండిగా తోలితే ఏరు మధ్యలోకి వెళ్ళాక ఎంటొచ్చిన వాళ్ళు కూడా కష్టమే. మురళి, మీరు వెళ్ళండి. అక్క, పాలు కావాలి. నాన్న క్యారియర్ ఇచ్చాక పాలు రెడీ చేస్తానే. నాన్న, చొక్కా ఉతకలేదు. ఈ చొక్కా వేసుకున్నా. రమణమ్మకి చెప్పానమ్మా, షాకిలకి తీసుకెళ్తుంది. అయ్యో వద్దు నాన్న, నెలకి 200 అడుగుతుంది. నేనే ఉతికిస్తాను. ఇదిగో క్యారియర్ తీసుకో. అన్ని పనులు నువ్వు చేస్తే చేతులు నొప్పెట్టవమ్మా. ఆడపిల్లకి ఓపిక ఉండాలని అమ్మ చెప్పింది నాన్న. పప్పు నాకు వచ్చినట్టు ఉండను నాన్న. కోప్పడకుండా
కడుపు నిండా తింటావు కదూ? అమ్మ పెట్టే ముద్ద కొత్తనకుండా తింటానమ్మా. విద్య స్కూల్కి రావడం లేదు, ఎందుకని? తను స్కూల్ మానేసింది. మా చెల్లి ఇంకా చదువుకోదు. నువ్వు ఇలాగే కష్టపడి పై చదువులు చదివితే గొప్ప స్థాయికి వెళ్తావు. రేపటి నుంచి స్కూల్కి రోజు 1 గంట ముందురా. నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. నిజంగా వస్తావా? ప్రామిస్? ప్రామిస్. చదువు అంటే నాకు ప్రాణమమ్మా. ఏరు దాటుతూ ఉంటే భయం వేస్తుంది. గణపతికి ఇచ్చిన మాట తప్పినందుకు బాధేస్తుంది. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విద్యారంభం కరిష్యామి. నమస్కారం అండి. అయ్యా, అమ్మాయి వస్తే అక్షరాభ్యాసాన్ని ప్రారంభించొచ్చు. వస్తుంది. ఈ దేవుడు పూజ జరిపించుకుంటున్నాడు. మా ఇంటి దేవత అలంకరించుకుంటుంది. అత్త, హాల్లో పిల్లలు పలక మీద రాసుకోవడమేమో గాని నువ్వు రాసుకోవడమే ఎక్కువైంది. పౌడరా? ఆర్డర్. నువ్వు వస్తావా రావా? నేను రాకపోతే ఎవ్వరికీ అక్షరాలే రావు. కోపాలు వస్తాయి. ఎందుకో? నాకన్నా నువ్వు అందంగా కనిపిస్తే నన్నెవరు చూస్తారంట? నేనున్నానుగా నిన్ను చూసుకోవడానికి. నీకు పెళ్ళైపోతే మ్మ్, నిన్ను నాలా చూసుకోమంటాను. అంతేగాని నువ్వు అత్తారింటికి వెళ్ళవన్నమాట. వెళ్ళదే, అది వెళ్ళదు. ఎవరి వేలు పట్టుకోదు. ఇలా వేలకు వేలు తగలేస్తూ క్యాలెండర్లో లేని పండగల్ని కూడా సృష్టిస్తూ మీకు అనావృష్టి తెచ్చేలా ఉంది. మ్యాచ్ అయిందా? దానికి వీణ్ణి మ్యాచ్ చేయవే అంటే నీ సింగారాన్ని రంగరించుకోవడమే సరిపోయింది. అవునక్క, విద్యను నాకు అంటకట్టచ్చు కదా. చెత్త డబ్బా ఇంట్లో ఉంటే అంటు రోగాలొస్తాయి. అయినా నిన్ని ఇంట్లోకి రానిస్తున్నాడు అంటే మావయ్యకి ఏ మూలో జాలుంది. నువ్వు తిన్న ప్లేట్ని విద్య కడుగుతుందేమో గాని నీ కాళ్ళు కడగమని వాళ్ళ నాన్నకి చెప్తే చెప్తే నరికి నీ చేతిలో పెడతాడమ్మా. దానికి అన్ని సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయి. నా కొడుకు గతికాడా? చెప్పేది కొడతావా ఏంటే? మావయ్యకెవరు చెప్పేది? పద్మా, వస్తారా పల్లకి పంపించమంటారా? ఏంటో ఇది, మీ మొహంలో నవ్వుండదు, మీరు మాట్లాడితే మాకు నవ్వు రాదు. టైం అవుతుంది. మీరెళ్ళండి అల్లుడు గారు. ఇంకోసారి సప్తపది అనుకుంటూ వెనకాలే వస్తుంది నా కూతురు. రమ్మంటుంటే. మధు, వదులు మధు. సైలెంట్గా రాక్క, నాన్న వెయిట్ చేస్తున్నారు. ఆయన వెదురుచూపులు, మావి బెదిరిచూపులు, అంతేగా? హే లక్కీ, ఇంకా ఎంతసేపే? నన్నాత్తనా? తననంటే అన్నయ్య గారు ఊరుకుంటారా? అమ్మా లక్ష్మి, తాతయ్య, వెళ్ళి అత్తను పిలు. మన బంగారం వస్తుంది, అటు చూడండి తాతయ్య.
వద్దు. దాని గుండెల మీద ఎగురుతున్న బంగారు గొలుసు చూసావా? అక్కడ తాళి పడితేనే అనికేది. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ స్వామివారి ముందు ఈ నాన్న కూడా చిన్నవాడేనమ్మా. కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకునే నాన్న దేవుడి కన్నా పెద్దోడే. విద్య, నీ బర్త్డే కన్నా టీచర్స్ డేనే బాగుంటుందంటావు కదా, రానే వచ్చింది. చాలా సంతోషంగా ఉందన్నయ్య. కళకళ్లాడే మొహాన్ని అలాగే పెట్టుకుని పిల్లల చేయి పట్టుకుని రాయించమ్మా విద్య. అలాగే అత్తయ్య. స్వామి గణపతి, ఆ అనే అక్షరంతో మొదలుపెట్టి ఈ పిల్లల చదువులు అబ్బురంగా ఉండాలి. వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు. రాయించమ్మా. ముందు ఓం అని రాయాలి. ఇప్పుడు ఆ ఆ ఆ ఆ ఆ అంటే అమ్మా కాదు, ఆ అంటే అక్క, ఆ అంటే ఆది నారాయణ తాతయ్య. నీ చేత అక్షరం దిద్దిస్తే అంత మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ విద్య. అయ్యో పర్వాలేదక్కా. పలకల మీద రాతలేమో గాని మా విద్య లలాట పలకం మీద రాతని బ్రహ్మదేవుడు సరిదిద్దాలేమో. నా కూతురికి ఏం తక్కువైందని అలా అంటున్నావమ్మా? అన్నీ ఎక్కువే మావయ్య గారు. బలంగా ఉంది, తనలాగే ఆస్తి కూడా ఘనంగా ఉంది. పెళ్ళీడొచ్చాక సంబంధాలు వస్తూనే ఉన్నాయనుకోండి, అలాగే పోతున్నాయి కూడా. అది రెండో మాట. బాగా చదివేసి విద్యావంతురాలవ్వాలనుకున్నా విద్య కోరిక అట్టే మిగిలిపోయిందే అన్న బెంగ మావయ్య. అంతే. గుడి కట్టించిన నాకు బడి కట్టించడం పెద్ద కష్టమేం కాదమ్మా. నా భార్య లక్ష్మి పోయాక నా బిడ్డల్ని నా పెద్ద కూతురే అమ్మలా చూసుకుంది. తనకు చదువు రాదనకండి, వస్తుంది. కానీ చదువు దగ్గరికి తను వెళ్లకుండా ఆగిపోయింది, అంతే. పెద్ద చదువులు చదవకపోయినా నా బంగారు తల్లి చెయ్యి పట్టి రాయిస్తే చాలు. తన చేత్తో వాళ్ళమ్మ బంగారం నా చేతికిచ్చి వ్యాపారం వైపు నన్ను నడిపించింది. ఈ అదృష్ట లక్ష్మి వల్లే నేను ఈరోజు మావయ్య. ఎవరైనా చూస్తే చాదస్తామనుకుంటారమ్మా. ఎవరే నా కొడుకును అనుకునేది? కుట్టి పారేస్తాను. అనుకుంటారట, అనుకుంటారు. ఎవరే అనుకునేది? అక్క, నువ్వు మిషన్ మీద గాలెట్టు. ఇందు, నువ్వు గణపతి విషయంలో ఏలెట్టుకో. వెళ్ళు. అమ్మా, నా వైట్ షూస్కి ప్యాడ్ అంటుంది, కొంచెం గడుగుతావా?
అడ్డదారులు తొక్కితే అంటుకోదా? తీసుకెళ్లి చెత్త కుండీలో పారే. బోర్డు మీద కూడా దుమ్ము పన్నివ్వవు గాని నా మీద ఉమ్మేయడానికి మాత్రం రెడీగా ఉంటావు. పెద్దవాడు బుద్ధుడు, నీ బుద్ధి గడ్డి తింటుంది. తేడా లేదు. మీరు వండేది అంతకన్నా హీనంగా ఉంటుంది. చిన్నలుడు ఎడరా ఓ నన్నెవరూ నిల్చోనివ్వరుగా. గణపతిని గౌరవిస్తానని వీడికి కడుపు మంట. పార్వతమ్మ, గణపతి మాస్టర్ ఉన్నారా? ఇప్పుడే స్కూల్కెళ్ళాడయ్యా. విషయమేంటో చెప్పండి. ఈరోజు మంచి రోజు కదమ్మా. మా పాపని మాస్టర్ ఆశీర్వదించి అక్షరాలు దిద్దిస్తారనుకున్నాం. స్కూల్ దగ్గరికే వెళ్తాం. అడ్రస్ చెప్తారా? దాందే ఉందిలేయ్యా. మన అకోయ్, నువ్వు భలే దానివక్క. అల్లుడు ఎంత బిజీగా ఉంటాడు అనుకున్నావు. వీళ్ళని సాయంత్రం రమ్మను. అదే నిజమేరా. మీరు సాయంత్రం 5ంటికి రండమ్మా. అలాగేనమ్మా. చూసావురా తమ్ముడు, గురువుగారంటే ఎంత విలువిస్తారో. అందుకే నా కొడుకుని మీ బావలాగా మాస్టర్ని చేశాను. మరే అన్నయ్య టీచర్ కాబట్టి నెత్తిన పెట్టుకుంది. కలెక్టర్ అయితే ఇంకెక్కడ పెట్టుకునేదో. ఇప్పటికే గణపతి మంచి స్థాయిలో ఉన్నాడు. గణపతి గణపతి